బడ్జెట్ 2026 తర్వాత చాలామంది ఒక విషయం బలంగా నమ్ముతున్నారు. మన వార్షిక ఆదాయం 12 లక్షల లోపే ఉంటే ట్యాక్స్ ఉండదు అని. కానీ ఇందులో ఒక చిన్న కానీ చాలా కీలకమైన నిజం దాగుంది. మీ మొత్తం ఆదాయం 12 లక్షల లోపే ఉన్నా అది పూర్తిగా జీతం, శాలరీ రూపంలో ఉంటేనే పన్ను మినహాయింపు వర్తిస్తుంది. జీతానికి తోడు క్యాపిటల్ గెయిన్స్, షేర్ల లాభాలు, మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్, వడ్డీ ఆదాయం లేదా ఇతర ఆదాయాలుంటే అప్పుడు ఆ 12 లక్షల ఆదాయం కూడా పూర్తిగా ట్యాక్స్ ఫ్రీ కాదన్నది వాస్తవం. ఉదాహరణకు మీ జీతం 9 లక్షలు మాత్రమే అనుకుందాం. మిగిలిన 3 లక్షలు షేర్ల లాభాలు లేదా ఆస్తి అమ్మకం ద్వారా వచ్చిన క్యాపిటల్ గెయిన్స్ అయితే మొత్తం ఆదాయం 12 లక్షలే అయినప్పటికీ మీరు పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన రిబేట్ ప్రధానంగా జీత ఆదాయంపైనే వర్తిస్తుంది. ఇతర ఆదాయాలకు వేరే పన్ను నియమాలుంటాయి. అందుకే బడ్జెట్ 2026 సందేశం చాలా స్పష్టం. 12 లక్షల ఆదాయం అంటే ఏ ఆదాయం వచ్చిందన్నది ముఖ్యం. జీతం మాత్రమే అయితే ఉపశమనం ఉంది. కానీ జీతంతో పాటు ఇతర లాభాలుంటే ట్యాక్స్ తప్పదు. కాబట్టి ట్యాక్స్ ప్లానింగ్ చేసుకునే ముందు మీ ఆదాయం ఎక్కడి నుంచి వస్తోందో, ఎలా వస్తోందో స్పష్టంగా తెలుసుకోవడం చాలా అవసరం.